జనభైరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఎంసీపై ప్రధాని మోదీ ఫైర్. జంగిల్ రాజ్ కు వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపు. మీడియం క్యాలిబర్ మందుగుండు సామాగ్రి తయారీ సౌకర్యాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారతదేశం ప్రపంచ కేంద్రంగా మారడమే తమ లక్ష్యమని వెల్లడి. విహార్ సేవక్ ఉర్జా మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్. దేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చిదిద్దుతాం, స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి. సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. మజ్లిస్ పార్టీ దేశానికి ప్రమాదమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాజకీయాల్లో మార్పు రావాలని పిలుపు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ. నైని టెండర్లపై ఏసీబీ విచారణ జరపాలి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్. హత్య రాజకీయాలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు, సీఎంపై టీజీఆర్ సుధాకర్ బాబు ఫైర్. పుట్టినరోజున ఫ్యాన్స్ కు ట్రీట్. ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ గ్లిమ్స్. పసిడి వెండికి పెరుగుతున్న డిమాండ్. ఈ వారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. అతి త్వరలో పశ్చిమ బెంగాల్లో జంగిల్ రాజ్ కు వీడ్కోలు చెబుతామని అన్నారు. రాష్ట్రంలో మార్పు తప్పనిసరిగా తీసుకురావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా గేట్ ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకి మాత్రమే దక్కుతుందని అన్నారు. మొదటిసారిగా ఆజాదీ హిందూ ఫౌజ్ కు ఎర్రకోట దగ్గర గౌరవం దక్కిందని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దివికి నేతాజీ పేరు కూడా పెట్టామని వెల్లడించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాలీ భాషకు క్లాసికల్ భాషగా గౌరవం దక్కిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కారణంగానే దుర్గామాత పూజకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన మీద బీజేపీ మీద ఉన్న కోపాన్ని బెంగాల్ ప్రజల మీద చూపిస్తుందని, వారు ఇబ్బంది పడేలా చేస్తుందని మండిపడ్డారు. टीएमसी सरकार पश्चिम बंगाल की देश की
सुरक्षा के साथ भी खिलवाड़ कर रही है। इसलिए यहां के नौजवानों को खास तौर पर बहुत सावधान रहना है। टीएमसी यहां घुसपैठियों को भांति भांति की सुविधाएं देती है। घुसपैठियों को बचाने के लिए धरने प्रदर्शन करती है। आप याद रखिए, टीएमसी को घुसपैठिए इसलिए पसंद है क्योंकि वो इनके पक्के वोट बैंक है। घुसपैठियों को बचाने के लिए टीएमसी किसी भी हद तक जा सकती है। बीते 11 वर्षों से केंद्र सरकार टीएमसी सरकार को बार बार चिट्ठी लिख रही है कि बंगाल के बॉर्डर पर फेंसिंग लगानी है, इसके लिए जमीन चाहिए। लेकिन टीएमसी को कोई फर्क नहीं पड़ता। टीएमसी ऐसे गिरोहों को संरक्षण देती है जो घुसपैठियों को सुरक्षा देते हैं, उनके लिए फर्जी डॉक्यूमेंट बनाते हैं। साथियों, समय आ गया है जब घुसपैठ को भी पूरी तरह रोकना होगा। और जो लोग बीते दशकों में फर्जी कागज बनाकर यहां घुल मिल गए हैं, उनकी पहचान करके उन्हें उनके देश वापस भी भेजना होगा। ये काम నాగ్పూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ లో మీడియం క్యాలిబర్ మందుగుండు సామాగ్రి తయారీ సౌకర్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సౌకర్యం పూర్తిగా ఆటోమేటెడ్ ప్లాంట్. ఇది 30 mm మందుగుండు సామాగ్రిని తయారు చేస్తుంది. దీనిని భారత సైన్యం మరియు భారత నావికాదళం విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపన్నమైన మరియు సమర్థవంతమైన దేశానికి మందుగుండు సామాగ్రి కొరత ఆమోదయోగ్యం కాదని, అందువల్ల ఈ రంగంలో కూడా స్వావలంబన సాధించడమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. నేడు తాము భారతదేశంలోని అనేక రకాల మందుగుండు సామాగ్రిని తయారు చేస్తున్నామని, భారతదేశం మందుగుండు సామాగ్రి ఉత్పత్తికి ప్రపంచ కేంద్రంగా మారడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. और आज अगर हम चारों ओर नजर डालें तो तरह तरह के युद्ध दिखाई हमको देते हैं। कुछ संघर्ष ऐसे हैं जो कई वर्षों से चल रहे हैं, रशिया यूक्रेन, कुछ महीनों से जारी हैं, कुछ ऐसे भी हैं जो केवल कुछ घंटे तक ही चले हैं। ऐसे कई युद्ध हुए हैं, चल भी रहे हैं। कुछ ऐसे भी हैं जो बीच बीच में रुकते हैं और फिर अचानक फिर से युद्ध होने लगते हैं। किसी प्रकार के युद्ध को, उसके तरीके को और उसके स्वरूप को देख लीजिए, एक बात स्पष्ट रूप से सामने आती है कि युद्ध माने वार लगातार कॉम्प्लेक्स होते जा रहे हैं और उनकी इंटेंसिटी भी लगातार बढ़ती चली जा रही है। ऐसे में युद्धों की तैयारी युद्ध स्तर पर होनी चाहिए। ऐसे में युद्धों की तैयारी युद्ध स्तर पर होनी चाहिए, मैं ये चाहता हूं। दूसरी तरफ आज यह साफ दिखाई देता है, वह यह है कि युद्ध का स्वभाव, वार का नेचर अब तेजी से बदल रहा है। युद्ध के नए नए तरीके सामने आ रहे हैं। कई ऐसे तरीके जो पहले परंपरागत सोच में नहीं आते थे, वो अब रियलिटी बन गए, वास्तविकता बन गए। अब युद्ध केवल सीमाओं तक सीमित नहीं रह गए, उनका असर सीधे या परोक्ष रूप से आम जनता तक भी पहुंचता है। एनर्जी हो, ट्रेड हो, टैरिफ हो, सप्लाई चेन्स, टेक्नोलॉजी और इंफॉर्मेशन जैसे क्षेत्र भी अब संघर्ष के नए डायमेंशन बन चुके हैं, जिनके बारे में पहले शायद कल्पना भी नहीं की जाती थी। लेकिन इतने बदलावों के बावजूद मैं बहुत सावधानी और पूरे विश्वास के साथ यह कहना चाहूंगा कि हमारी सीमाओं की मुस्तैदी, हमारे हथियार, हमारा हार्डवेयर और हमारा जो डिफेंस इंडस्ट्रियल मैन्युफैक्चरिंग बेस का महत्व किसी भी तरह से कम नहीं हुआ है, बल्कि कई मायनों में और यह पहले के कंपैरिजन में बढ़ा है।
భారతదేశం విశ్వ గురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలని, మన ఆధ్యాత్మిక పరిజ్ఞాన ప్రపంచానికి చాలా అవసరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ముంబైలో తాజాగా నిర్వహించిన విహార్ సేవక్ ఊర్జా మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ధర్మం గురించి ఉపన్యాసించారు. ధర్మం అనే సూత్రం ప్రపంచాన్ని నడిపిస్తుంది. ధర్మంపైనే ప్రతి విషయం ఆధారపడి ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక వారసత్వం పూర్వీకుల నుంచి మనకు లభించింది. మతాన్ని ఆచరిస్తూ సత్యానికి కట్టుబడి ఉండే సాధువుల సూచనలను మన దేశం పాటిస్తుంది. భారతదేశం విశ్వ గురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలి. మన ఆధ్యాత్మిక పరిజ్ఞాన ప్రపంచానికి చాలా అవసరమని మోహన్ భగవత్ పేర్కొన్నారు. नरेंद्र भाई को, मुझको या हमारे जैसे अनेक लोगों को ड्राइव करने वाली एक ही शक्ति है. आपको भी वही शक्ति ड्राइव कर रही है. वो शक्ति जहां ड्राइव करती, उस गाड़ी में हम बैठे तो हमारा एक्सीडेंट कभी नहीं होगा. उस ड्राइवर का नाम है धर्म. धर्म पूरे सृष्टि का ड्राइवर है. सृष्टि बनी तो उसके चलने का जो नियम बना वही धर्म है. उस पर सब बातें चलती है. निधर्मी वगैरह कोई हो नहीं सकता. राज्य सेक्युलर हो सकता है. मनुष्य या सृष्टि की कोई भी चीज ये बिना धर्म, क्योंकि हर एक का धर्म है. पानी का धर्म बहना है, आग का धर्म जलाना है. हर एक का कर्तव्य है. पुत्र धर्म है, राजा धर्म है. ये नियम अनुशासन हमारे पूर्वजों ने आध्यात्मिक अनुसंधान के द्वारा समझा और पता नहीं कैसे परिश्रम किया होगा. ऐसे ही पैदल पैदल कहां तक घूमे होंगे. एक एक झोपड़ी के व्यक्ति को भी, अनपढ़ व्यक्ति को भी वो भाषण नहीं दे सकता, लेकिन उसके रग रग में ये धर्म है. भारतवर्ष में तो जब तक भारतवर्ष को धर्म ड्राइव करेगा, भारतवर्ष विश्वगुरु रहेगा. क्योंकि दुनिया के पास नहीं है ये ज्ञान. తనకు ఏదైనా ఆపద వస్తే మొదటగా తాను నిర్మించిన సమ్మక్క సారలమ్మ ఆలయం గుర్తొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి కుంభమేళా స్థాయిలో మేడారంలో నిత్యం వసతి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. జంపన్న వాగును మరింత అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. జంపన్న వాగులో శాశ్వతంగా నీరు ఉండేలా చూస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చిదిద్దామని వివరించారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో, ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం. జంపన్న వాగు అభివృద్ధి కాదు, ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈ రోజు మనం చేసుకోదలుచుకున్నాం. అదే విధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్ తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం. దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి, పవిత్ర స్నానం చేసి సమ్మక్క సారలమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈ రోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఇంకా ఉన్న పనులన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.
ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం. ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల నుంచి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27వ మంత్రి మండలి సమావేశం సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయినందున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా 2 రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏవైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో టైం పూర్తయిందో, ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లు, వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదని నైనీ బ్లాక్ రద్దు చేశారు. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా సింగరేణి టెండర్లు వేయడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానాన్ని తెచ్చిందని, అంటే టెండర్ వేయాలంటే తప్పకుండా సైట్ విజిట్ సర్టిఫికేట్ అవసరమని తెలిపారు. దీంతో టెండర్లు ఆన్లైన్లో వేయకుండా కాంట్రాక్టర్ల సైట్ కు వెళ్లి చూసి సింగరేణి నుండి ఈ సర్టిఫికేట్ పొందాలని, ఇలా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ముందే తెలుసుకుంటున్నారని ఆరోపించారు. తర్వాత వారిని భయభ్రాంతులకు గురిచేసి టెండర్లు రద్దు చేసుకోవాలని లేదా తమకు అనుకూలంగా వేయాలని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా, భట్టి గారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు లేదని చెప్పి నైనీ బ్లాక్ను రద్దు చేసినారు కదా, మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ, కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే నిన్న భట్టి గారు కేవలం నైనీ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే
మజ్లిస్ పార్టీ నుంచి మన దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ పరిణామం ఒక్క హైదరాబాద్ కో తెలంగాణకో మాత్రమే పరిమితం కాలేదని, కాంగ్రెస్ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు వైద్యులు, పారామెడికల్ నిపుణులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మేధావులపై ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ విధానాలను ప్రజలకు వివరించలేక బూతుల రాజకీయాలతో కాలం గడుపుతున్నాయని మండిపడ్డారు. జాతీయ అంశాలపై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సిర్ వంటి జాతీయ అంశాలపై రేవంత్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు. ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు రావాలి, మేధావులు రావాలి అనేటటువంటి ఒక ఆలోచన, విద్యావంతులు రావటం అనేది చాలా మంచి పరిణామం. గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు, లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువత, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం, ఈ జన్జీలో చాలా మంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, దేశంలో సమస్యల్ని కాపాడుతున్న పార్టీ ఎవరు, ఈ దేశంలో మనం ప్రేమించాలి, దేశంలో ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. యంగ్స్టర్స్, మొన్న మైథిలి ఠాకూర్ అని మన బీహార్లో చిన్న అమ్మాయి 25 yearsకి ఆమె ఎమ్మెల్యే గెలిచింది. బ్రహ్మాండ ఎడ్యుకేటెడ్ పీపుల్, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజుల్లో పార్టీలో బీజేపీలో చేరుతా ఉన్నారు. మరి మీ అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానిస్తూ, నేను ప్రెసిడెంట్గా నేను బాధ్యత స్వీకరించినప్పుడే నేను ఆ రోజు పిలుపునిచ్చాను. మహిళలు, యువత, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండి. మనం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకొస్తాం. తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం. ఈ రెండు పార్టీలు కూటమి పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థుల సహా అన్ని వర్గాల ప్రజల్లోనూ సంక్రాంతి సందడి లేకుండా పోయిందని, పండుగ పూట కూడా రాష్ట్ర ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పండుగ ముందే మద్యం ధరలు పెంచిన చంద్రబాబు భూముల విలువను పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని తప్పుబట్టారు. మరోవైపు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మునుపెన్నడూ లేని విధంగా వందలాది కుటుంబాల గ్రామ బహిష్కరణే దీనికి నిదర్శనమని తేల్చి చెప్పారు. ఏదైతే మద్యం గురించి, తాగుడు గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు దానికి 10 రూపాయలు పెంచాడు. మళ్ళీ తాగుడు మీద పెంచారులే, ఎవడో ఆ తాగుబోతూ ఆ వ్యసనం ఉన్న వాళ్ళు ఎవరో దానికి బానిసులే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం, సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములు తీసుకొచ్చాడు. రైతు వచ్చి ఇప్పుడు అమ్ముకుందాము పండిన పంటని అనుకుంటే కొన్ని నాదులే లేదు, గిట్టుబాటు ధరే లేదు. పోనేది పంట వేసుకుందానికి, పోనేది ఎరువు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా 270 రూపాయలు ఉన్న యూరియా బస్తా మార్కెట్లోకి వెళ్తే 600 రూపాయలు ఉంది. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి 8 అనుకుంటాను క్వార్టర్, 8 క్వార్టర్లు అంటే క్వార్టర్కి 700 కోట్ల లెక్కని 5,600 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి వాటికి. గ్రీన్ కో కంపెనీ వాళ్ళు, మా సోదరులు వచ్చి ఒక ప్రాజెక్ట్ని కాకినాడలో వాళ్ళు శంకుస్థాపన చేయడం, ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ నుంచి టేక్ ఓవర్ చేసి దాన్ని చేయడం. అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు
వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు. చాలా సంతోషం. ఆ యాజమాన్యానికి నా అభినందనలు. గత ప్రభుత్వం అంట రాష్ట్రంలో రేవంత్ హయాంలో దోపిడీ పాలన సాగుతుందని, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ఉన్నదంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రులు వాటాలు మూటల పంపకంలో మునిగి తేలుతూ ప్రజలను వారికిచ్చిన హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. 6 నెలలుగా రాష్ట్ర రాజకీయాల మీడియాలోనూ విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, పాలేరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్ పై తప్పుడు కూతలు కూస్తూ రాతలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాయని మండిపడ్డారు. గత వారం 10 రోజులుగా కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో మీడియా రంగంలో చాలా విచిత్రమైన పరిస్థితులను చూస్తా ఉన్నాం. ఒక రకంగా అసహ్యకరమైన జుగుప్సకరమైన పరిస్థితులను కూడా చూస్తా ఉన్నాం. ఇంకా ఇంతకంటే కొంచెం ఒక 5 నెలలు వెనక్కి పోతే కూడా అక్కడి నుంచే మనకు కనబడుతుంది. ఏం కనపడ్డది? ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో పంచుకో దాసుకో, పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో, దోసుకో పంచుకో దాసుకో, పైకి కొన్ని మూటలు పంపుకో, ఇది మాత్రమే కనబడతా ఉంది. ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి. ఎక్కడ? కింది స్థాయిలో ఎన్నో గల్లీలలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్ లో ఎవరి మధ్యన జేబు దొంగలో, ఇంటి ముందట ఇళ్లలో దొంగతనం చేసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద ఏదైనా వాహనం పోతే పడిపోతే అందులో దోసుకుపోయిన వాళ్ళు కాదు. సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి. లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది. వాళ్ళ మనం వరుసగా చూస్తే జూపల్లి కృష్ణారావుతో మొదలైంది. జూపల్లి కృష్ణారావు నా శాఖలో జరుగుతున్నది టెండర్ ప్రక్రియ, ఇంకోటి నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది, పైన ఎవరో సూపర్ పవర్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. చూసినాం మనం. అదేవిధంగా ఈయన మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి, చెక్ పోస్టులకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి, పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు అమలవుతున్నాయి, నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని మాట్లాడిండు. ఇక ఏకంగా కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని పిలిపించి భయపెట్టి 100 కోట్లు ఇవ్వమని, మళ్ళీ మామాట ఇవ్వమని, చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్లు కూర్చోబెట్టుకొని ఎవడరా మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం. ముఖ్యమంత్రి పైన, ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన, ఇద్దరి పైన ఆరోపణలు చేస్తూ, ఇక ఇంకొక మంత్రి, 2 మహిళా మంత్రులు, ఒక మహిళా మంత్రి. హత్య రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకు లేదని ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన చేసిన ప్రసంగం పూర్తిగా నేలబారు చండాల రాజకీయానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. పిన్నమ్మ తాలిబొట్టు తెంచిన వారితో నేను గొడవ పడాల్సి వస్తుందని, అలాంటి వారితో రాజకీయాలు చేయాల్సి వస్తుందని ఇవాళ చంద్రబాబు అవహేళనగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు. చాలా ప్రేమని చూపిస్తున్నాడు ఈనాటి సభలో. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయిన మాట వాస్తవమా కాదా? పచ్చ మీడియా దుష్ట శక్తులారా, నా ప్రశ్నలకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ వేదిక మీద నుంచి అయినా, మీకు నచ్చిన ఏ టెలివిజన్ ఛానల్ డిబేట్స్లోనైనా, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదైనా, ఫేస్బుక్ లైవ్లోనైనా నేను చర్చకు రెడీ. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో తొలి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్టీఆర్ యొక్క అభ్యర్థులుగా ఉమ్మడి రాష్ట్రంలో అభ్యర్థులు పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయి పార్టీ పెట్టిన చానాళ్లకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన మాట నిజమా కాదా? వీటికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన చంద్రబాబు నాయుడు మెల్లమెల్లగా మొదటేమో ప్రధాన కార్యదర్శి, తర్వాతేమో శాసనసభ సభ్యుడు, అలాగా పార్టీలో క్రియాశీలకంగా మారి ఎన్టీఆర్ 2వ మారు ముఖ్యమంత్రి అయినప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు మెర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. VT15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే పేరును ఖరారు చేస్తూ సోమవారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను కూడా విడుదల చేశారు. విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కనకరాజు అనే వ్యక్తి కోసం కొరియా పోలీసులు ఓ భారతీయ ఫోటోగ్రాఫర్ ను చిత్రహింసలు పెట్టడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఇందులో పౌర్ణమి రాత్రి కనకరాజు వరుణ్ తేజ్ ఆత్మ ఆవహించిన వాడిలా పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి సమురాయ్ కత్తితో పోలీసులను అంతం చేస్తాడు. చివరిలో అతను కొరియన్ భాషలో నేను తిరిగొచ్చాను అని చెప్పడం, ఈ కనకరాజు మన కనకరాజు కాదు అంటూ ఫోటోగ్రాఫర్ చెప్పే డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇండో కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. గత వారం భారీగా పెరిగిన ధరలు ఈ వారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరల 1,43,770గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర 1,30,790 వద్ద కొనసాగుతుంది. విజయవాడ, విశాఖపట్నం కూడా ఇవే ధరలున్నాయి. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ప్రస్తుతం 3,09,900గా ఉంది. విజయవాడ, వైజాగ్ లో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతుంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి అత్యల్పంగా 2,94,900 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఈ వారం బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం దిద్దుబాటుకు లోను కావచ్చని భావిస్తున్నాయి. ఈ దిద్దుబాటు స్వల్పకాలికమేనని కూడా చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరగక తప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఎంసీపై ప్రధాని మోదీ ఫైర్, జంగిల్ రాజ్ కు వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపు. మీడియం క్యాలిబర్ మందుగుండు సామాగ్రి తయారీ సౌకర్యాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారతదేశం ప్రపంచ కేంద్రంగా మారడమే తమ లక్ష్యమని వెల్లడి. విహార్ సేవక్ ఉర్జా మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్, దేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చిదిద్దుతాం, స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్, నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి. సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. మజ్లిస్ పార్టీ దేశానికి ప్రమాదమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాజకీయాల్లో మార్పు రావాలని పిలుపు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ. నైని టెండర్లపై ఏసీబీ విచారణ జరపాలి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్. హత్య రాజకీయాలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు, సీఎంపై టీజీఆర్ సుధాకర్ బాబు ఫైర్. పుట్టినరోజున ఫ్యాన్స్ కు ట్రీట్, ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ గ్లిమ్స్.
పసిడి వెండికి పెరుగుతున్న డిమాండ్. ఈ వారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.